హాయ్ ఈరోజు పొదరిల్లు సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే బాగుంది. ఆ సీరియల్ డైరెక్టర్ ఎవరో కానీ రీసెంట్గా మనకి వైఫ్ వచ్చేసి హస్బెండ్ చంపేదే ఉంది కదా, ఆ డైలాగ్స్ అన్ని తీసుకొని ఒక డైలాగ్ లాగా చేసి వదులుతున్నాడు. బాగా కామెడీగా అనిపించింది. ఇంకా ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తే మీకు ఒక డౌట్ వచ్చిందా? శైలజ దగ్గర ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ అమ్మ ఏమో ఆ ఫోన్ తీసుకొని పగలగొట్టేసింది. మాట్లాడడానికి వీలు లేదు. ఒక్కసారి మాట్లాడడానికేమో వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ తీసుకొని కేశవాకి ఫోన్ చేసింది. ఆ తర్వాత ఫోన్ చేస్తుంది, అంటే పెళ్లి వాళ్ళంతా వస్తున్నారా, రానీకుండా చేశారా అని మాట్లాడడానికి ఫోన్ చేస్తుంది కదా. అప్పుడు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? సరే పోనీ ఆ ఫోనే రిపేర్ ఏమైనా చేయించుకునిందా? పోనీ వేరే ఫోన్ ఏమైనా కొట్టేసిందా? వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ ఏమైనా ఇచ్చిందా? తెలియాలి కదా మనకి. డైరెక్టర్ చెప్పలేదు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేదు. ఫోన్ తన ఫోనే అయినా కూడా సిమ్ తీసుకొని వేరే ఫోన్లో వేసుకుంది అనుకున్నాం, చిన్న ఫోన్లో వేసుకున్నది అని చెప్పి అనుకుందాము. అయినా కూడా కేశవాకి ఫోన్ చేస్తే ఎవరు అని చెప్పి ఎందుకు అడుగుతాడు? సిమ్లో నెంబర్ చూసి ఉండాలి కదా, ఎందుకు చెప్తారు? ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందా అన్న ఇది మీకు వచ్చిందా డౌట్? నాకు వచ్చింది. నాకు ఏదైనా డౌట్ అడగకపోతే అసలు అక్కడ నిద్ర పట్టదు, ఉబ్బిపోతుంది కడుపు. ఇంకా ఈరోజు స్టోరీ విషయంలోకి అయితే బాగుంది, కామెడీగా అనిపించింది. మాధవ అదే కేశవకి ఫోన్ వచ్చి చేస్తుంది ఎవరు? బుస్సు వాళ్ళ ఫ్రెండ్ కీర్తి ఫోన్ చేసినప్పుడు ఇంకా చక్రి అంటాడు, ఎవరు ఫోన్ అంటే కీర్తి ఫోన్ చేస్తున్నది అంటే, కీర్తియా ఒరే నువ్వు ఇంతమందిని లైన్లో పెడుతున్నావు అంటే, కాదురా బుస్సు వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నదని చెప్పి, చెప్పు కీర్తి అంటే, నేను రా బుస్సుని అని చెప్తే చెప్పు అంటే, నన్ను ఇట్లా హౌస్ అరెస్ట్ చేశారు, బయటికే పోనివ్వడం లేదు నన్ను, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, పెళ్లి చేస్తారంట, పెళ్లి వాళ్ళు కూడా వస్తున్నారంట అని చెప్పేసి అయితే చెప్తుంది. దానికి ముందే నేను కీర్తితో మాట్లాడలే, పోతలకి ఏం చెప్పేసి అని అంటాడు కదా చక్రిని. ఇంకా చక్రి అటు పోయేసి ఇంకేం చేద్దామో సింగల్గా ఉన్నాం కదా అనేసి బట్టలు ఉతుక్కుంటా ఉంటాడు. బట్టలు ఉతుక్కుంటే అబ్బా ఏందబ్బా లైఫ్ ఇట్టపోతా ఉంది, పెళ్ళైనా కానీ నాకు సుఖం లేదు, నా బట్టలు నేనే ఉతుక్కోవాలా అనేసి బట్టలు ఉతుక్కుంటా ఉంటాడు. ఉతుక్కునేసరికి అదికి చిరుగు వస్తుంది. అయ్యో మనుషులే మోసం చేస్తారంటే బట్టలు కూడా మోసం చేస్తున్నాయా అని చెప్పేసి అనుకుంటా ఉంటాడు. ఇంకా లైసెన్స్ వస్తే బాగున్నాను, ఎంచక్కా డ్రైవింగ్కి వెళ్ళిపోవచ్చు, ఏమీ లేదు ఖాళీగా ఉన్నానని చెప్పేసి తనలో తనే తిట్టుకుంటూ పని చేసుకుంటా ఉంటాడు. అక్కడికి కేశవ వస్తాడు. వచ్చేసి చక్రి అంటే ఎవరో అంటే నేనే అంటే, ఇప్పుడేగా ఆతులకు పోవాలన్నా అంటే, పాపము బుస్సుకి ప్రాబ్లంకి వచ్చింది, తను ప్రాబ్లంలో పడిందంట అంటే, ఏమైందంటే ఇంట్లో బంధించారంట, పెళ్లి చేస్తున్నారంట, పెళ్లి చూపులకు వస్తున్నారంట అంటే చక్రి అంటే ఇంకా నవ్వుతాడనమాట. నవ్వుకొని ఓ అవునా అయితే ఇంకా లేచిపోవడమేనా అని చెప్పేసి అంటే, అంతలోపలికి మహాలక్ష్మి వస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఏమీ లేదు చక్రి ఆ శైలజ లేచిపోయి పెళ్లి చేసుకుంటారంట అంటే, ఏంది ఏమంటున్నారు నిజమా అని అడుగుతుంది. అదేమి కాదండి అంటాడు కేశవ. అదేమి కాదండి, తనేమో టెన్షన్లో ఉంది, ఇంట్లో ఏమో హౌస్ అరెస్ట్ చేశారంట, ఏం చేయాలా అనేసి నాకు ఫోన్ చేసింది అండి అని చెప్తే, ఇంకా చక్రి అంటాడు అయితే మనం ఒక పని చేద్దాము, ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్దాము, మాట చెప్పి చూద్దాము, వినలేదా ఒకటి పీకి చూద్దాము అని చెప్తాడు. మహాలక్ష్మి ఉండేసి వద్దు కొట్లాట్లు ఏమీ వద్దు, మొదలే మనకి బ్యాడ్ నేమ్ ఉంది, ఇంకా కూడా కొట్లాయితే ఇంకా బ్యాడ్ నేమ్ వస్తుంది, అలాంటిది ఏమి వద్దు, ఇంకేదైనా మార్గం ఉంటే చూడు అని చెప్పేసి చక్రితో చెప్తుంది. సరే మీరు నాతో రండి అని చెప్పేసి చక్రి మహాలక్ష్మిని తీసుకొని వెళ్తాడు. ఇంకా కేశవతో నువ్వు వచ్చేసి అదే దాని ఏమంటారు మెకానిక్ షాపు, అక్కడికి వెళ్ళి ఉండు మేము వచ్చేస్తామని గుడ్ న్యూస్ చెప్తామని చెప్పేసి తనైతే తీసుకెళ్తాడనమాట. ఇంకా కేశవ హ్యాపీగా ఫీల్ అయ్యి ఎలా అయినా సరే చక్రి పోయాడంటే సాధించుకొని వస్తాడులే అన్న ఉద్దేశంతో తను కూడా మెకానిక్ షాప్కి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కేశవ చక్రి వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. బుస్సు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు మహాలక్ష్మిని తీసుకొని. వెళ్ళేసరికి అడుగుతుంది, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావంటే, ఊరికే చూసి పోదామని తీసుకొచ్చావంటే, వద్దు పద వెళ్ళిపోదాము, వీళ్ళు చూసారంటే లేనిపోని గొడవ వస్తుంది, వద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనేసి చక్రితో చెప్తుంది. లేదు ఇప్పుడు పెళ్లి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళని ఆపేసి వాళ్ళని వెనక్కి పంపించేస్తాము, ఆ తర్వాత మనము పెళ్లి చేసేస్తాము అని చెప్పేసి అనేసి, ఎవరికి పెళ్లి చేస్తా, ఇప్పుడు పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి ఏమైనా చేస్తావా బుస్సుని ఇచ్చి అంటే, కాదు మనవాడికే ఇచ్చి పెళ్లి చేస్తాము, ఉండు చూస్తూ ఉండు, ఏదైనా వెహికల్ వస్తే ఆపేస్తానని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఒక వెహికల్ వస్తుంది. వెహికల్ వచ్చినప్పుడు మీరు ఎవరింటికి పెళ్లికి వెళ్తున్నారా ఏమన్నా అడగాలి కదా, అదంతా ఏమీ అడగకుండా చక్రి వాళ్ళు పెళ్లి వాళ్ళు వ్యాన్ రాగానే ఆపేసి, మీరు పెళ్లి వేళ కదా అంటే అంటారు. అయితే ఆ అమ్మాయి మీరెవరు అని అంటారు. మీతో మేము చెప్తాము, ఎలా చెప్పాలో తెలియట్లేదు అనేసరికి ఆ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కామెడీగా ఉంది ఆ డైలాగ్స్ కూడా. వాళ్ళు ఉండేసి సరే నేను ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తాను కానీ ఏం చెప్పాలో తెలుసుకున్నప్పుడు తర్వాత ఫోన్ చేసి చెప్పండి అని చెప్పేసరికి, కాదు మేము ఎవరమో తెలుసా, మా తమ్ముడికి కానీ పెళ్లి చేస్తే వాళ్ళకి పిల్లలు పుడితే నేను పెద్దనాన్న అవుతాను, ఆవిడ పెద్దమ్మ అవుతుంది అంటే
అంతలో మహాలక్ష్మి ఉండేసి అవునవును అదే అనుకుంటా అని చెప్పేసి మహాలక్ష్మి కూడా అంటుంది. అనేసరికి అర్థమయ్యేటట్టు చెప్పు అనేసరికి ఏదైనా అక్కడ దాన్ని ఏమంటారు, ఏదైనా బోట్లో పోతే బోట్ను అడగండి చెప్తుంది, అలాగే సినిమా థియేటర్లో అడగండి మా వాళ్ళ పేర్లు చెప్తారు, అలాగే పార్కుకు పోతే పార్కులో అడగండి మా వాళ్ళ పేరే చెప్తారంటే ఆయన చెప్తాడు, చెట్లతో పుట్టలతో మాట్లాడే అంత ఇది నాకు రాదు, ఏంటో అసలు చెప్పండి అంటే మా తమ్ముడు అమ్మాయి ప్రేమించుకుంటున్నారు అని చెప్పేసరికి అవునా అంటే అవునంటే ఆయన ఓమ్మో అయితే వద్దులే, నాకేమన్నా డ్రమ్ములో కుక్కించుకోవాలని, పైన నుంచి తోపించుకోవాలని, కుక్కర్లో ఉడకబెట్టించుకోవాలి, నాకేమన్నా సరదానా, నాకేం వద్దులే అని చెప్పి ఆయన అయితే వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు చక్రి అంటాడు అమ్మయ్య హ్యాపీగా వెనక్కి వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటే మహాలక్ష్మి అంటుంది అసలు శైలజ అన్న పేరు కూడా వాళ్ళు ఎత్తలేదు కదా, ఒకవేళ వాళ్ళు శైలజ వాళ్ళ ఇంటికి రాలేదేమో, వేరే వాళ్ళేమో అని చెప్పనేసరికి ఉండండి మీరు ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడతారు, పాజిటివ్ గా ఏం మాట్లాడరా అని అడుగుతాడు చక్రి. ఏమో నాకు డౌటే, మీరేమో అడగలేదు కదా అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళు సైకిల్ షాప్ ఇలా షాప్ దగ్గరికి అయితే వెళ్తారు, ఇలా మెకానిక్ సారీ మెకానిక్ షాప్ దగ్గరికి అయితే వెళ్తారు. మెకానిక్ షాప్ దగ్గరికి అయితే వెళ్తారనమాట. వెళ్ళినాక అరే అరే కేశవ అయిపోయింది, నీ పని అయిపోయింది, ఇక్కడ చేసేసాము అని చెప్పేసి అనేసరికి అవునా అంటే థ్యాంక్స్ రా అంటే పక్కన మహాలక్ష్మి అంటే నాకు డౌటే, కనీసము అమ్మాయి పేరు కూడా ఎత్తలేదు, వాళ్ళనో లేకపోతే ఇంకేమన్నా చేశారో నాకైతే డౌట్ కొడుతురాదని చెప్పేసి మహాలక్ష్మి అయితే అంటుంది. అనేసరికి కాదు కాదు వాళ్ళే అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా ఈ లోపల ఇంకా వీళ్ళు చూపిస్తారు, బుస్ వాళ్ళు చూపిస్తారు. బుస్ వాళ్ళ ఇంటికి పెళ్లి వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఉంటారు. వచ్చేసి ఆయన కూడా మళ్ళీ కామెడీ, అబ్బా ఏదైనా సరే మాట కాకముందు ఏదైనా సరే మాట వస్తారు స్వీట్గా అంటాడు. స్వీట్ కూడా తీయగా ఉంది స్వీట్గా అంటే శైలజ వాళ్ళ అన్న ఉండేసి అది స్వీటే కదా దాంట్లో ఏముంది స్వీట్గా ఉండేది అంటే ఇంకా వాళ్ళ నాన్న అంటాడు మా అబ్బాయికి అది ఊత పదము, మాటకు వస్తే ఒక మాట నాన్నారు స్వీట్గా ఉంది నాన్నారు అని చెప్పేసి మాట్లాడుతుంటాడు. వాళ్ళ అమ్మ ఉండేసి బుస్సు వాళ్ళ అమ్మ ఉండేసి మన తిక్కల దానికి తిక్కంచాలంటే ఈ తిక్కలోడే కరెక్ట్ అని చెప్పి నన్ను అంటుంది. ఆమె కూడా వచ్చేసి బాగుంది ఈరోజు ఎపిసోడ్, నవ్వుకోవచ్చు, కొంచెం కామెడీగా ఉంది, డైలాగ్స్ కూడా కొంచెం నవ్వు వస్తున్నాయి, సీరియస్ సిచ్యువేషన్ లో కూడా డైలాగ్స్ బాగున్నాయి, అసలు ఎవరో కానీ నిజంగా సూపర్ అసలు డైలాగ్స్ రాసిన వాళ్ళు. ఇంకా తర్వాత వచ్చేసి బుస్సు దగ్గర పోయి రెడీ అవ్వు అని చెప్పేసి వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది, శైలజ వాళ్ళ అమ్మ. అంత సాపిల్లి ఉండేసి ఆగిపోయే పళ్ళకి ఇదంతా ఎందుకులే అనేసరికి ఏమన్నావు నువ్వు అంటే ఏం అనలేదులే అంటే ఇదిగో నువ్వేమన్నా ప్లాన్ చేసావంటే నేను కాళ్ళు చేసి ఎరగొడతాను అని చెప్పేసి అంటుంది. అమ్మ నువ్వేమన్నా చికెన్ షాప్లో ఏమన్నా పని చేస్తున్నావు, పద్దాకి ఎరగొడతా నరుకుతా అని చెప్పేసి మాట్లాడుతున్నావు అని చెప్పేసరికి నువ్వు ఏదైనా ప్లాన్ వేసావంటే నీ పని ఉంటుంది అని చెప్పేసి సరే ఈ చీర కట్టుకో అంటే నువ్వు వెళ్తే నేను కట్టుకుంటాను అంటుంది శైలజ. అని అంటే లేదు నేను ఇక్కడే ఉంటాను నువ్వు కట్టుకో అని చెప్పనేసరికి ఇంకా వాళ్ళ నాన్న కూడా వచ్చేసి పెళ్లి వాళ్ళు వచ్చేసారు రా అని చెప్పేసి తీసుకెళ్తాడనమాట వాళ్ళ అమ్మని. అంతే ఏంది పిల్లోళ్ళు వచ్చారా రాకూడదు కదా అనేసి వెంటనే కేశవాకి ఫోన్ చేస్తుంది. ఇంకా వీళ్ళ దగ్గర వీళ్ళు ఉంటారనమాట. ఫోన్ చేసి ఒరే బండ సచ్చినాడా ఏం చేసావు, పెళ్లి వాడిని ఆపేస్తానని చెప్పని అన్నావు, ఏమీ చేయలేకపోయావు, పెళ్ళోళ్ళు వచ్చేస్తున్నారు, లోపలికి వచ్చి స్వీట్లు కూడా తింటున్నారు, దొంగ సచ్చినాడా అని బాగా తిట్టేస్తుంది. పెద్దగా మనం ఎప్పుడు ఈ అమ్మాయి అయితే మహాలక్ష్మి అయితే చెవులు మూసుకుంటుంది అనమాట. అందులోపల చక్రి ఉండేసి అవునా ఇప్పుడు ఏం చేయాలా అనేసి అంటాడు. ఇంకా కేశవ కొట్టేసి అవునా ఇప్పుడు ఏం చేస్తాను నా చావు నేను సస్తానులే అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది అనమాట. అప్పుడు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది అదే నా డౌట్. మిలియన్ల డాలర్ల క్వశ్చన్, వాళ్ళ ఫ్రెండ్ లేదు, ఆ అమ్మాయి ఫోన్ పగల కొట్టేసింది, వాళ్ళ అమ్మ కూడా ఫోన్ ఇవ్వలేదు, రూమ్ లో లాక్ చేస్తున్నారు, అటువంటి ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ డైరెక్టర్ చూసుకోవాలా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అప్పుడు చక్రి ఆలోచిస్తాడు, అరే అంటే ఇప్పుడు నేను ఎవరి పెళ్లి ఎగ్గొట్టాను అదే జరగని చూశాను, ఇంతకీ వాళ్ళు ఎవరు అనేసరికి అప్పుడే వస్తుంటారు కార్యస్కూల్ వాళ్ళు వచ్చేసి అది ఆ గల్ల చొక్కడే అని చెప్పేసి అక్కడికి వచ్చేసరికి ఏంటి మా అమ్మాయి మిమ్మల్ని ఎవరిని ప్రేమించిందా, ఎవరిని ప్రేమించిందా అనేసరికి చక్రి ఉండి ఏమో నాకు తెలియదు అని చెప్పేసి అని అంటాడు. అనేసరికి ఎక్కడ కత్తి తీసుకొని పొడస్తాము అన్నట్టు ఆయన అయితే మాట్లాడుతుంటాడు. ఇంకా చక్రి మహాలక్ష్మితో అంటాడు హెల్ప్ చేయండి వాళ్ళేదో కత్తి అంటున్నారు అని చెప్పేసి అనేసరికి మహాలక్ష్మి చెప్తుంది మీ వీధిలో శైలజ ఉంది కదా అదే రంగారావు వాళ్ళ అమ్మాయి అంటే అవును అంటాడు ఆయన. ఆ అమ్మాయి పెళ్లి చూపులే అదే చెడగొట్టాలని చెప్పి అనుకున్నాము, దయచేసి క్షమించండి అని చెప్పేసి మహాలక్ష్మి అయితే చెప్తుంది అనమాట. ఓ అవునా సరే ఇంకా వాళ్ళు నిశ్చితార్థం అది పెట్టుకోవాలి పద అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు. అట్లా జరిగింది. వాళ్ళు కానీ లేకపోతే చిక్కరికి ఇతర అయిపోయింది. ఒకటి చేయమంటే ఒకటి చేస్తాడు, ఏదో చేస్తాడు,
ఏం చేస్తాడో తెలియదు, ఆ విధంగా చేస్తాడు చక్రి. అందుకే మహాలక్ష్మి కూడా కోపం చక్రి అంటే చేసేది కరెక్ట్ గా చేయడు, అందుకే చాలా కోప్పడతా ఉంటుంది ఆమె. కాకపోతే చక్రిని కొంచెం చీప్ గా చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా. మహాలక్ష్మి మాట కోసం నోరు మూసుకో అట్లా మాట్లాడడం అయితే అంతగా ఏం లేదు. రెస్పెక్ట్, ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడొచ్చు కదా, అలా మాట్లాడకుండా ఎప్పుడు తనతోటి కోపంగానే మాట్లాడుతూ ఉంటుంది. అలాగే అక్కడ మంచిగా మాట్లాడి ఫ్రెండ్ లాగా ఉండింటే పోయిండేది అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అంటే మన వీడియోస్ చూస్తారు, షార్మా దాకా పోతుంది, కమెంట్ నా కోసం కాదు, మీరు కూడా పాపులర్ అయిపోతారు చూడంగా చూడంగా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి పెళ్లి చూపులకు వచ్చి ఉంటారు కదా, ఇంకా ఏం చేయాలో తెలియక ఈ అమ్మాయి ఏదో ఒకటి చేద్దామన్న ఉద్దేశంతో సరే ఇంకా పెళ్లి వాళ్ళు వస్తారు కదా, వచ్చినాక సరే చీర కట్టేసుకుంటుంది. వాళ్ళమ్మ అమ్మాయిని తీసుకొద్దాం అనుకున్నప్పుడు రామ్మా రా పూలు పెడుతురా అని పిలుస్తుంది. ఏంటి ఏదైనా ప్లాన్ వేస్తున్నావా అంటే, లేదు మా పెళ్లి కొడుకు నన్ను చూస్తే ఫ్లాట్ అట్ట పడిపోవాలి అంతే అని చెప్పేసి చెప్తుంది శైలజ. ఓమో నువ్వేమైనా ప్లాన్ చేసావంటే నీకుంటది నా చేతులు అని చెప్పేసి వాళ్ళమ్మ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ముందు పదమా అని చెప్పేసి పెళ్లి కొడుకు దగ్గర పోయేసి అతి వినయం దూరత లక్షణం అని అంటాం కదా, ఆ విధంగా శైలజ వచ్చేసి పైన కూర్చోమంటే కింద కూర్చుంటుంది అనమాట. ఇంకా ఆయనేమో స్వీట్గా అని మాట్లాడుతుంటాడు తెక్కలోడు. కింద కూర్చొని పద్ధతిగా మాట్లాడుతుంటుంది. సరే నీకు పెళ్లి ఇష్టం అంటే మా వాళ్ళు ఏం చెప్తే అదే అని చెప్పేసి అంటుంది. సరే వీళ్ళంతా మాకు ఓకే మాకు ఇష్టం అని చెప్పనంటారు. ఎందుకు మీరు ఎంత తొందరగా పెళ్లి చూపులు పెడుతున్నారు అని చెప్పేసి అడిగేసరికి ఏమీ లేదు, మా అమ్మాయి ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకొని తొందరగా పెట్టేస్తున్నాము అని చెప్పేసి ఆవిడైతే చెప్తుంది. మీరేంటి చెవులు కొరుక్కుంటున్నారు అని చెప్పి ఆయన అయితే అడుగుతాడు. అదే పెళ్లి కొడుకు నాన్నైతే అడుగుతారు. ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళైతే చెప్తారు. ఇంక ఈ అమ్మాయిని చూసి అబ్బా చాలా పద్ధతిగా ఉంది, పద్ధతిగా బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంది అని చెప్పేసి అనుకుంటారు. శైలజ ఉండేసి పిలుస్తుంది అతన్ని. నేను కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి రా అంటే ఇంకా వాడితో బయటకు వెళ్ళేసి ఏంట్రా హవలే గుట్లే అని చెప్పేసి తిడుతుంది. వాడు ఏంటేసి మీరు బార్డర్ దాటుతున్నారు గీత దాటుతున్నారు అంటే ఏంద్రా గీత దాటేది, మేము లక్ష్మణకి ఏమైనా గీసుకున్నావా గీత దాటడానికి పోయి ఇక్కడి నుంచి అని చెప్పి, ఇదిగో పెళ్లి చూపులు చేసుకుంటాను అని చెప్తే నేను ఏదో ఒక పైకి తీసుకెళ్ళి తోసేస్తాను, నేను ఫోటోకి తీసుకెళ్ళి అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఓ అంటే మీరు ఎవరైనా ప్రేమించారా అంటే అవును అని చెప్పంటుంది. ఇంకొచ్చేసి ఆయన కూడా వచ్చేసి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, తను ఎవరో ప్రేమించిందంట అని చెప్పేసరికి వాళ్ళు అదేంటమ్మా అంత పద్ధతిగా అని చెప్పని అన్నారు, ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి పెళ్లి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. అది కొంచెం కామెడీ అనిపిస్తుంది, చెప్తే కాదు చూస్తే భలే అనిపిస్తుంది, నవ్వుకోవచ్చు కొంచెం సేపు. ఇంకా తర్వాత ఇది సీరియస్. ఇంకా ఆ తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేసి వాళ్ళు మంచి వాళ్ళు కాదు, ఒకడేమో ఒక పెద్దింటి అమ్మాయిని లేపుకొచ్చాడు, ఇంకొక ఆయనేమో ఒక ఆమెని మర్డర్ చేస్తున్నారు, ఆ ఇల్లు మంచిది కాదు, ఆ ఇంట్లో పోవడానికి లేదు, అతని మెకానిక్, ఒకరు రోజంతా పని చేసుకుని వచ్చేదంతా రాత్రి తినాలా, అలాంటి ఇంటికి నేను ఇవ్వను అనేసరికి శైలా ఉండేసి లేదు నేను పోతే ఆ ఇంటికే కోడలుగా పోతాను, ఇంకెవరు నేను పెళ్లి చేసుకోను అని చెప్పని అంటుంది. ఇంకా వాళ్ళ అన్న కూడా ఉండేసి ఇప్పుడు వచ్చిన పెళ్లి కొడుకు బాగానే ఉన్నాడు కదా, అందంగా ఉన్నాడు కదా అంటే అందం కాదు ఇంపార్టెంట్, మనసు ఇంపార్టెంట్, నాకు కేశవరే ఇష్టము, కేశవ ఇంటికే నేను పోతాను అని చెప్పేసి తనైతే మొండి పట్టు కూర్చునింది. వాళ్ళ నాన్న వచ్చేసి నీకు ఫోన్ కొని ఇచ్చానమ్మా, అది ఇచ్చానమ్మా, నీకు ఏది కావాలని అది ఇచ్చానంటే అప్పుడు కేశవ కావాలి, నేను కేశవనే పెళ్లి చేసుకుంటాను అంటుంది. వాళ్ళమ్మ నేను చంపేస్తాను నరికేస్తా అని చెప్పేసి ఇంకా అమ్మాయిని అమ్మ వాళ్ళ అలా తిడతా ఉంటుంది అనమాట. నువ్వు తిట్టినా సరే చంపినా సరే కోసినా సరే నేను మాత్రం కేశవానే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి తనైతే మాట్లాడుతుంది. చంపేస్తానంటే చంపేసుకోపో, నేను అయినా కూడా నేను కేశవానే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి మాట్లాడుతుంది. ఇంకా రేపటి ఎపిసోడ్లో కేశవ వాళ్ళ ఇంటికి ఈ అమ్మాయి వచ్చేస్తుంది. నేను లేచి మీద వచ్చేసాను, పెళ్ళి ఎలా అయినా చేయండి, ఎప్పుడైనా చేయండి, నాకు హారతులు గీరతులు ఏమి వద్దు, నేనే మీ ఇంట్లోనే ఉండిపోతానని చెప్పి వస్తుంది. రేపు చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.